రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్తో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం సంచలనం సృష్టిస్తోంది. కొద్ది రోజులుగా జగన్ కేటీఆర్ భేటీ అవుతారంటూ కథనాలు వస్తున్నాయి. అయితే అవన్నీ రాజకీయ ఊహాగానాలని చాలామంది కొట్టిపారేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా కేటీఆర్ నిజంగానే జగన్ ఇంటికి వచ్చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి కేటీఆర్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ తదితరులకు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకులు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. వెంట ఉండి జగన్ ఇంట్లోకి తీసుకెళ్లారు. చెప్పినట్టుగానే తన ఇంటికి వచ్చిన కేటీఆర్ని జగన్ ఎదురెళ్లి మరీ లోనికి తీసుకెళ్లారు. ఆయనతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటిచ్చారు. ఇరువురి యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత రాజకీయ చర్చలకు తెరదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయాలన్న విషయం జగన్ కేటీఆర్ల మధ్య ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్లో చేరాల్సిందిగా కేటీఆర్ జగన్ని కోరినట్టు సమాచారం. సాధారణంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ స్వయంగా వెళ్తూ ఉంటారు. కానీ జగన్ని కలిసేందుకు మాత్రం కేటీఆర్ రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ ప్రతిపక్ష నేత కావడంతో తాను అతన్ని కలిస్తే ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతాయని భావించిన కేసీఆర్ తన కొడుకును పంపించినట్టు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించింది. అందుకు కేటీఆర్ అనుసరించిన వ్యూహాలే ప్రధాన కారణమని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాము అనుసరించిన వ్యూహాల్ని జగన్తో పంచుకునేందుకు కేటీఆర్ లోటస్ పాండ్లో అడుగుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా తమ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రవేశించడాన్ని భరించలేకపోతున్న కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ని ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల వేళ పంపించాలని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత తాము ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం ఖాయమని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే చంద్రబాబుకి బద్ద విరోధైన జగన్ని గెలిపించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్టు కేటీఆర్ జగన్ మీటింగ్ ద్వారా అర్థమవుతుంది. ఇక లోటస్ పాండ్ నివాసానికి వచ్చిన కేటీఆర్ తదితరులకు జగన్ అదిరిపోయే రేంజ్లో లంచ్ ఏర్పాటు చేశారు. హైదరాబాదీ మటన్ బిర్యానీ, మొగలాయి వంటకాలు సహా అనేక ఫేమస్ డిషెస్తో పసందైన విందు భోజనం పెట్టించారు. మొత్తానికి జగన్ కేటీఆర్ మధ్య చర్చలు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.